ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ ఎంజా ఫ్రమ్ మహాదేవ డెంటల్ కేర్. ఈరోజు మనం మన పంటి మీద స్టెయిన్స్ తరచుగా మనం నోటీస్ చేస్తూ ఉంటాం కదా, ఎల్లో కలర్ స్టెయిన్స్. వాటి గురించి తెలుసుకుందాం. మనకి ఎల్లో కలర్లో మనకి ఒకటి గార వల్ల వస్తుంది, ఇంకొకటి ఫ్లోరైడ్ వల్ల కూడా మనకి ఎల్లో కలర్ స్టెయిన్స్ అనేవి నోటీస్ చేస్తూ ఉంటాం. మనకి ఈ ఎల్లో కలర్ స్టెయిన్స్ ఫ్లోరైడ్ వల్ల వచ్చే స్టెయిన్స్ ఏంటంటే మనకి పంటి లోపలే ఉంటుందన్నమాట. అంటే పంటి ప్రారంభ దశలో మనకి ఆ కలర్ అనేది వస్తుందన్నమాట. సో అవి మనకి ఏంటంటే ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటాం. అంటే పంటి లోపలే ఉంటాయి కాబట్టి వాటిని ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటాం. వాటిని మనం చాలా మెథడ్స్తో మనం తగ్గించుకోవచ్చు. ఒకటి ఏంటంటే కామన్గా మనం వినేది బ్లీచింగ్ అనమాట. ఇది ఏంటంటే మైల్డ్ స్టెయిన్స్ వాటిని పోగొట్టడం కోసం యూజ్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మైక్రో అబ్రేషన్ అనమాట. అంటే అబ్రేషన్ అంటే ఏంటంటే పన్నుని లైట్గా అరగదీసుకొని మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం అనమాట. ఇంకొకటి ఏంటంటే వెనియర్స్ అంటే మనకు పంటిని ట్రిమ్ చేసుకొని దాని మీద తొడుగుతాం అనమాట. ఇంకొకటి ఏంటంటే ఫుల్ క్రౌన్స్ అంటే మనం మొత్తం పంటినంతా అరగదీసుకొని మనం వేసేది క్రౌన్స్ అనమాట. హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.